హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ ప్లేసెస్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఆ ప్లేసెస్ వచ్చేసి ఏంటి అంటే నీటిలో, భూమిలో, గాలిలో. సో ఎవరు ఎక్కడ చేయబోతున్నారు అని చెప్పేసి ఎవరికి ఐడియా లేదు. ఇప్పుడైతే చిట్టీలు వేస్తాం. ఎవరికి ఏ చిట్టి వచ్చినట్టయితే ఈ రోజు రాత్రి మొత్తం వాళ్ళైతే అక్కడే గడపాలన్నమాట. దానికోసం మనం ఇంత ముందు తయారు చేసిన ట్రీ హౌస్ ఉంది, అలాగే మనం ఒక రాత్రి మొత్తం గడిపిన గుంత ఉంది, అలాగే ఒక రాత్రి మొత్తం మనం గడిపిన బావి కూడా ఉందన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో సోలోగా మేము అందులో సర్వైవ్ అయితే కాబోతున్నాం. సో ఎవరి నసీబులో ఏమున్నది, ఎవరు ఎందులో సర్వైవ్ కాబోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు చిట్టీలు అయితే డిసైడ్ అయిపోతున్నాయి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ప్లేసెస్ వారీగా ఐటమ్స్ అయితే డివైడ్ చేసి పెట్టేసినాం ఆల్రెడీ. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఐటమ్ని మీకు చూడగానే అర్థమైపోతుంది కావచ్చు. ఇక్కడ నిచ్చెన ఉంది అంటే ఆబ్వియస్లీ వచ్చేసి చెట్టు పైన సర్వైవ్ కాబోయే వాళ్ళకి. అలాగే ఇక్కడ ఒక ప్లైవుడ్ షీట్, అదేవిధంగా కొన్ని రగ్గులు, కవర్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో సర్వైవ్ కాబోయే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత పైనుంచి కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లైవుడ్ షీట్ అయితే ఉంది. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే థర్మాకోల్ ఉందంటే మనకి ఇది వచ్చేసి నీటిలో సర్వైవ్ కాబోయే వాళ్ళకి. అలాగే ఇక్కడ చెప్పు కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎవరికి ఏ ప్లేస్ వస్తుందో వాళ్ళు ఆ ఐటమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేసెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఎవరికి ఏ ప్లేస్ కావాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకోవాలి. చిట్టీలు అవుతాయండి. రై మూడు చిట్టీలు ఏదైనా జింగిడే. చెట్టు మీదనేమో దోమలు చంపుతాయి, దీని పొక్కలనేమో మనసు పడ్డది, అంతా గాలి ఉంటుంది. నీళ్ళలో వస్తే మంచిగా ఉండదు. చెట్టు ఎవరికి వస్తుందో మాత్రం వాడు చచ్చిపోతారు రా దోమలకి. దోమలు గురమునే దాన్ని నేను చెట్టు ఎక్కినా నీళ్ళల్లో ఉన్నా కాబట్టి మరి భూమిలో ఇది ఎట్లుంటావు. నీళ్ళలో వచ్చింది బాయిలా. ఏయో నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఎక్స్చేంజ్ చేసుకో. నేను పోతా నీళ్ళలో పోతా. ఏ వదరా దోమలు ఎందుకు గుంత కావచ్చు. భూమి భూమి దోమలు దీన్ని ఎందుకు ఓపెన్ చేసుడు? ఓపెన్ చేస్తు అదేనా ఏది రావద్దు అనుకుంటే అదే వస్తుందిరా. గాలి అంటే మొత్తం గాలి అంటే చెట్టు మీద ఉంటారు, గాలి ఉంటారా. పోతున్నాయి నేను చెట్టు మీదకి. నా ఐటమ్స్ అయితే నేను తీసుకొని పోతున్నాయి. ఇవి వేసుకుంటారా మంచిగా మెత్తగా వండుకుంటా. మంచిగా ఈ చెట్టు మీద వేసుకొని వండుకుంటే మస్తు ఉంటుందిరా. మస్తు ఉంటది. ఈ పట్టరా నాకు చెట్టు మీకు అందిరా. పట్రా కూర ప్లైవుడ్ షీట్ అన్న తీసుకోవాలి. ప్లైవుడ్ షీట్ అన్న సక్కలేదు మీద. పోయినసారి ఆల్రెడీ మీరు ట్రీ హౌస్ చేసినప్పుడు చూసారు కదా, ప్లైవుడ్ షీట్ ఏదో గంతే. ఇక వీరికన్నా ఒక చెక్ ఉన్నది అయితే మంచిగా వండచ్చరాడు. మనకు ఆ రోజు మన ఇద్దరం ఉన్నది మంచిగా ఉంది, మనం అంతా కట్టుకున్నాం. ఇప్పుడు మంచిగా ట్రాన్స్పరెంట్ కవర్. ఆ రోజు మేము వాటర్లో ఓవర్ రైడ్ చేసినాం కదా, అప్పుడు ఇట్లా ఇసుక పోయినట్టుగా ఉండే. ఇవాళ వీనికి ప్రాపర్ గా తయారు చేసి ఉంది. మంచి ఒక బెడ్ అయింది ఇది. ఇక పాములు జాగ్రత్త. సో ఇప్పుడైతే ఎవరెవరు ఐటమ్స్ తీసుకొని వాళ్ళ ప్లేసెస్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అయితే బావి దగ్గరికి అయితే వచ్చేసిన. అప్పటికంటే ఘోరంగా కిందికి పోయినాయి నీళ్ళు. ఇలా దిగుడే ఒక టాస్క్. ఇప్పుడు దిగిన తర్వాత అలా పెద్ద పాములు ఉన్నాయి. అవి నేను పడుకున్న తర్వాత నా మీకు అటాక్ చేస్తాయి కావచ్చు. ఘోరంగా భయం అవుతుంది. ఇలా ఒక్కనే ఉంటాయి కదా, అది భయం. ఎందుకంటే మన వాళ్ళు అందరు ఉన్నప్పుడు అయితే ఏం కాదు, ఇప్పుడు ఒక్కనే ఉంటాడు భయం అవుతుంది. సో ఇప్పుడు దిగేస్తున్నా. మనకి హెల్ప్ చేయడానికి అయితే ఉన్నాడు. తను దిగిన తర్వాత చెప్తాను నేను. మొత్తానికి అయితే నీళ్ళ పైనకి అయితే వచ్చేసిన. సామాన్లు ఇట్లా అన్ని తీసుకున్నా. ఇప్పుడు పాములు ఇంకా ఒక్కటి కనబడతలేవు. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఈ జెండాను అయితే ఉన్నది. ఈ జెండాను ఒక సైడ్కి ఇట్లా వాత్తా గాలికి రెపరెపలు ఆడుతూ ఉంటుంది. ఒక ఫీల్ మంచిగా ఉంటుంది. అది ఇలా దిగిన తర్వాత నాకు చూసుకున్నట్టయితే హైట్కు నాకు సంబంధం లేదు. దీని ఈ పొక్క హైట్కు నాకు మొత్తానికి అయితే ఒక గీడికే ఉంది. ఎట్ల మెస్లాల్లో ఏం కాదు కదా, మళ్ళీ మీరికెళ్ళి ఎట్లాగో ఫ్లైవుడ్ షీట్ వస్తుంది. కాకపోతే మరి నేను ఒక రాత్రి అంటున్నా ఉన్నావు నీకంటే ఇంకా కొంచెం ఇప్పుడు ఫ్లైట్ లకి బ్యాగే ఉంటుంది కదా, నాకు ఏర్పడుతుంది. ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అంతే. నువ్వు కొద్దిగా కూర పట్టున్నావు కాబట్టి ఎట్లుంటుంది నీ పరిస్థితి.
సో మొత్తానికైతే నా సామాన్ మొత్తం మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సామాన్ని మొత్తం ఒక రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మన దగ్గర కొద్దిగా డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చీకటి అయ్యే లోపల ఆ ఐటమ్స్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి. వెనక సైడ్ మీరు చూడొచ్చు మొత్తం ఎట్లున్నది షీదు దోమలతో నా పని అయినట్టు ఇలా దమ్ము తీసుకుంటా ఊరి అక్క అన్నా ఈ గ్యాప్ అయితే ఇంతే కదా. నీకు ఆయన గ్యాప్ ఉన్నదిరా. ఏం కాదు ఆయన కూడా ఉంచేదే కాదు లెక్కకి. కాబట్టి ఇప్పుడు ఏం నీకు అంత ఆమామ అవుతుంది. మెల్ల మెల్ల. సో మొత్తానికి అయితే నా ప్లేస్లోకి అయితే నేను వచ్చేసిన. ఇక్కడ ఓన్లీ దోమలతోటి అదేవిధంగా ఏదైనా పాములు గిట్ల వస్తాయమని చెప్పేసి అదే టెన్షన్ తప్ప మిగతా వ్యూ అయితే ఇక్కడ నుంచే సూపర్ అయితే ఉంది. మొత్తం పొలాలన్నీ ఏనుకున్నాయి, పచ్చగా భలే కనబడుతుంది. మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ముగ్గురిట్లలో దింపడానికి ఓన్లీ 4 గోడలు కనబడతాయి అంతే. ఇట్లా పైకి ఆకాశం కనబడుతుంది. పాములతోటి బాధ లోపల ఆల్రెడీ 2-3 ఉన్నాయి. కూరగాయనికి ఏమో వానికి 4 గోడలే కనబడతాయి, ఏం కనబడదు. కొద్దిగా చిన్న హోల్ ఉన్నది, అల్లకెళ్ళి మీద చూసుకుంటుంటాడు అంతే. పుష్కుని ఏదైనా నాగుబాము ఏదైనా వచ్చి అలా పడ్డదనుకోండి ఇద్దరు కొట్లాడతారు ఇక అల్లనే. మనమని ఇక్కడ నుంచి దుంకి ఎట్లా అక్కడ సర్వే కావచ్చు. దింపడానికి చక్కన మీదికి ఎక్కరాదు, వీనికి టక్కన మీదికి ఎక్కరాదు. నేనైతే ఇళ్ళకెళ్ళి దుంక కాదు, అది ఒక్కటి బెనిఫిట్ ఉన్నది మనకు. చూద్దాం నైట్ ఏ విధంగా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పటికైతే మస్తుంది. ఇక్కడికి కూరగాయలు కనబడుతున్నావు, పిట్ట పెట్టినట్టు చూస్తుండే అల్లకెళ్ళి మెల్లగా. బావిలో దిగి 5-10 నిమిషాల దాకా అవుతుంది. ఏం లేదు, ఒక్కనే ఉండేసరికి భయం అవుతుంది. ఒక్కనే ఉన్నా, ఏదో పిట్ట పెట్టినట్టు సైలెంట్గా కూర్చున్నా. దీనిలో మెయిన్ ఏంటిదంటే పాములు ఉన్నాయిగా, నేను దీనిలో పని చేసుకుంటూ ఉండాలి ఏదో ఒక పని, మళ్ళీ వీటిని చూస్తూ ఉండాలి ఎప్పుడైనా మధ్యలో వచ్చి దీని మీకు ఎక్కుతాయని చెప్పేసి అలర్ట్గా ఉండాలి ఎప్పుడు. అలాగే మనకి లైఫ్ జాకెట్కి ఒక విజిల్ అయితే వచ్చింది. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే విజిల్ వేయగానే మన శేఖర్ వచ్చి ఏంటంటే అది చేసేస్తాడు. మనకి ఐటమ్స్ ఏమేమి వచ్చినాయంటే ఒకటి లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, అలాగే ఒకటి చాకో అని మిల్క్ అయితే వచ్చింది డ్రింక్, ఇది ఒకటి బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, ఇంకా వాటర్ బాటిల్ అజ్జా. ఇక నైట్ డిన్నర్ ఏముండదు, వీటితోటే కానిచ్చి ఇట్లనే ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇక వాటర్ ఒకటే బాటిల్, ఈ లీటర్ బాటిల్ తోటి ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 6 దాకా నేను ఉండాలి. మీరు చూసినట్టయితే ఇప్పుడే నాకు ఫ్లైట్ షూట్ అయితే మీద వేసేసారు. ఇలా మొత్తం చీకటి అయిపోయింది ఒక సైడ్. ఈ సైడ్ ఒక్కటి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉంటేనే మొత్తం ఇట్లా కొంచెం చీకటి భయం ఉన్నది. అంత గాలి కూడా లోపలికి వస్తలేదు చక్కగా. ఆ రోజు అన్నట్లే సర్వ్ అయ్యండి ఏమో కానీ ఘోరం ఉంది చీకటి. ఇప్పుడైతే మనకు వచ్చిన సామాన్ అయితే డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ అయితే సెట్ చేసుకుంటా. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక గంట మొత్తం ఇవన్నీ సెటప్ చేసుకున్నా. ఈ ఐటమ్స్ అన్నీ మన డెకరేషన్ ఐటమ్స్ వచ్చినాయి కదా, ఈ ఆకులు అక్కడ లైట్లు కూడా ఆల్రెడీ ఆల్ చేసిరు మన వాళ్ళు. బయట నుంచి వెళ్ళి మస్తున్నాయి సెటప్. ఒకసారి చూడరి, 4 లైట్లు 4 దిక్కులా. అన్నా నా లైటింగ్ చూస్తే క్షమాక్ అంటావు నువ్వు లోపలికి వస్తే. అట్లుంటుంది మరి మనతోటి. సో మొత్తానికి అయితే నా సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా చీకటి కూడా స్టార్ట్ అయింది. అసలు నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి, నేను ఏ విధంగా డెకరేట్ చేసినా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ పైన చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాత్రి చలి నుంచి కాపాడుకోవడానికి ఒక రగ్ అయితే ఉంది. ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లోనే చూసే ఉంటారు. అంతేకాకుండా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక పూలకుండ ఉంది, ఇక్కడ ఒక పూలకుండ ఉంది. ఈ గన్ ఎందుకు ఇచ్చారో అర్థమవుతుంది నాకు. ఇది హోలీ గన్ను, కానీ ఇక్కడ డెకరేషన్ కోసం ఇక్కడ పెట్టిన తర్వాత భలే కనబడుతుంది. ఇట్లా మనం ఏదైనా ఫోటో తీసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో సూపర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ లైటింగ్ అయితే ఉందన్నమాట. ఈ లైటింగ్ మొత్తం నేను సెట్ చేసిన. నైట్ ఒకసారి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి కనబడుతుంది. ఆ తర్వాత కొన్ని ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు మీకు ఫుటేలా కనబడతలేవు కావచ్చు, ఎందుకంటే చెట్టు గ్రీన్ కలర్ ఉంది, ఆకులు గ్రీన్ కలర్ ఉన్నాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మనకు ఈ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా బాగా, ఇందులో ఆకులు వేసిన తర్వాత కొద్దిగా వ్యూ అయితే మారిపోయింది అన్నమాట. అంతేకాకుండా ఈరోజు మనం నైట్ సర్వైవ్ కావడానికి మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో చూసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు 1 లీటర్ వాటర్ బాటిల్, 1/2 లీటర్ వాటర్ బాటిల్. అంతేకాకుండా నైట్ వండుకోవడానికి ఈ పాస్తా వచ్చింది, పాస్తా షాట్ ఏదో ఉంది. అలాగే చిన్న కేకు, ఒక మజా, అది మనకు మ్యాగీ పాస్తా వండుకోవడానికి గ్యాస్, ఒక ముకుడు. ఇంతే, లిమిటెడ్ ఐటమ్స్, ఎక్కువ ఏం లేవు. ఇవే ఐటమ్స్ తోటి మనం నైట్ మొత్తం సర్వైవ్ కావాలి. అంతేకాకుండా ఇంకా కొద్ది చీకటి కూడా స్టార్ట్ అయిన తర్వాత దోమల వచ్చుడు కూడా స్టార్ట్ అవుతాయి. వాటితోటి యుద్ధం చేసుకుంటా వెళ్ళదీయాలి రాత్రి. చూద్దాం మరి ఎట్లా గడుస్తుంది ఏం కథ అని చెప్పేసి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియోలో ముందుగా అయితే వెళ్దాం. ఈ రాత్రి మనం సర్వే కానీ మీకు ఐటమ్స్ అయితే ఏం చూపెట్టలేదు కదా, ఒకసారి చూపెడతాం మీకు.
వండుకోవడానికి అయితే గ్యాస్ బుడ్డును గ్యాస్ పోయి ఇగో అజు ఒక రాళ్ళతోనే ఉన్నాయి మీదికెళ్ళి రాళ్ళన్నీ. ఇగో ఇలా కూడా పడ్డది, మీరు చూడొచ్చు మట్టి అంతా రాలుతా ఉన్నది. ఇంకేం ఐటమ్స్ వచ్చినాయి మనకి, ఒక వాటర్ బాటిల్, ఇంకో వాటర్ బాటిల్ కూడా ఉంది. ఇదేంటిది, 1 లీటరు ఒకటి 1/2 లీటరు, ఈ రెండైతే వాటర్ బాటిల్ నీళ్ళు తాగడానికి. ఇంకోటేమో వచ్చింది, ఇది ఏందో కొత్తగా ఉంది, ఆపిల్ అట, జెల్లో మెల్లో విటమిన్ డి. ఇంకా రాళ్ళతో కొడుతుంది జింగిడిగా, ఏం లేవు నాకే తక్కువ వచ్చిన ఆగు చూస్తా. డైరీ మిల్క్ ఏం చేసుకోలేదు, గివి ఇచ్చారు అంతా మట్టి రాలుతుందా మొత్తం. జింగిడిగా మొత్తం మట్టి అంతా రాళ్ళ కొడుతుంది మీద ఉండి, దీని మీదకి వచ్చి దుంకుతా ఉన్నాడు ఒకటే తిరిగా. డైరీ మిల్క్, ఇంకోటి ఏంటిది మ్యాగీ, ఏదో కొత్తగా ఉన్నది స్పైసీ మంచూరియన్ అట, అంటే మంచూరియన్ అట్టే ఉంటుంది వచ్చేది. ఇంకా నెక్స్ట్ వాటిదే సంచి అన్నా, ఏం లేదండి ఐటమ్స్ గివే ఇచ్చిరేమో జింగిడి నీకు డైరీ మిల్క్ మంచూరియన్ గిదట నూడిల్స్ అంతే ఉన్నది, నాకు ఏం లేదు ఇలా ఏమన్నా అంటే ఇవి ఒక సెటప్ ఇచ్చిర్రు, 4 లైట్లు, ఈ ఆకులు, ఈ షర్టుతో షర్ట్ ఒకటి ప్లాస్టిక్ షర్టు అంతే. ఇక అనుకోని గిన్నెలు ఇవి తప్ప ఏం లేవు నా అట్లా. నేను మంచిగా ఓపెన్ ఏరియాలో ఉన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆల్రెడీ మీకు చెప్పినా, కానీ నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే చలితోడైతే నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూరగానికి వచ్చేసి ఎచ్చగానే ఉంటుంది, డింపియానికి కూడా ఎచ్చగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము బాయిలో వీడియో చేసినప్పుడు నేను గమనించిన సైడ్ల నుంచి గాలి రాదు, ఒక రాత్రి చలి స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాదు. నాకైతే ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది, మీరు చూడొచ్చు గాలి వస్తుంది ఆల్రెడీ, ఆకులు అయితే గాలి స్టార్ట్ అయిపోయింది. అక్కడ పొలాలు ఉన్నాయి కదా, పొలాల మీకు వచ్చే వరకు చల్లగా తగులుతుంది. నాకు తెలిసి ఇంకో గంటన్నర అయిందంటే ఇంకా ఎక్కువ కూల్ అవుతుంది కావచ్చు. 2-3 రోజుల నుంచి బాగుంది చలి, మరి ఇవాళ ఎట్లుండదో చూడాలి. ఈరోజు మన అదృష్టం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పట్లో చీకటి అయ్యట్లేదు, ఏం చేయాలని అర్థమవుతలేదు, బోరింగ్ ఉన్నది. ఒక్క దగ్గర లేం కదా, ఒక్క దగ్గర ఉంటే ఏదో ఒకటి ఎంజాయ్ చేసుకుంటా డైలాగ్స్ చెప్పుకుంటా టైంపాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉండేవారికల్లా టైంపాస్ అవుతలేదు. మన దగ్గర ఒక మజాన్ అవుతుంది, మజా చేసేద్దాం. ఇక ఎక్స్పైరీ డేట్ ఏప్రిల్ దాకా ఉంది, ఇది కానిచ్చేద్దాం ఇప్పుడు. ఇక సో ఇప్పుడైతే మనకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి కొన్ని వాటర్ తాగి, డైరీ మిల్క్ తిని వాటర్ తాగుతాం. ఫస్ట్ డైరీ మిల్క్ ఉంది కదా మన దగ్గర ఒకటి చిన్నది, అది తినేసి వాటర్ తాగుతాం మంచిగా. నేను అప్పటి నుంచి వెనక సైడ్ షీదు ఉంది అని చెప్పినా కదా, మీకు ఇంకా కరెక్ట్గా చూపించలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లుందో, ఇది కింది నుంచి మీ దాకా అదే విధంగా ఉంది. ఏదైనా చెట్టిరిక పాము కావచ్చు, లేకపోతే ఏదైనా పాము ఎక్కాలంటే మాత్రం ఈజీగా ఎక్కగలుగుతుంది. ఈ చెట్టు మీద ఆల్రెడీ ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి కూడా భయం అవుతుంది నాకు. కానీ ఇది తుమ్మ చెట్టు కాబట్టి మ్యాక్సిమం తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే వెనక మొత్తం షీదే, ఒక దొడ్డు ఉంటుంది మన పశువుల దొడ్డి, అది ఎప్పటి నుంచో పాడుబడి ఉన్నది. అందులో మేబీ మరుగయ్యి అందులో నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మంచి ఒక కన్నేసి పెట్టాలి ఇటు సైడ్. అమ్మో అసలు ఘోరం ఉన్నది, మట్టి అంతా డేంజర్గా రాలుతుంది మీదికెళ్ళి. వాళ్ళు నడిచినందుక లేదా అటు ఇటు కావాలని శేఖర్ కూడా నడుతుండు మీద అటు ఇటు, దాని గురించి రాలుతుంది. అట్లా ఇక ఓకే మొత్తం రాలిపోతా ఉన్నది, సైడ్లకు అంతా మట్టి అంతా ఇలా కింద పడుతూ ఉన్నది, మీద పడుతూ ఉన్నది. మళ్ళీ ఇలా 2-3 బొంత పురుగులు తిరుగుతున్నాయి. అవి వచ్చినాయి అనుకో మీకు కవర్ చేస్తా ఒకసారి, రాకపోతే మాత్రమే లోపలికి పోయినాయి అనుకో కవర్ చేయ. నాకైతే కనబడ్డది సడన్గా, అది మళ్ళీ వేసింది కిందికి ఒకటిసారి చూసేసరికి. వాళ్ళు ఇంకోటి ఇలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ కిందికి దినాక ఈ లోపల సిగ్నల్ పాయింట్లు వచ్చి ఒకటే ఉన్నది, మీకు కనబడుతుంది కావచ్చు మీద ఒకటే పాయింట్ ఉన్నది సిగ్నల్. నాకు ఈ వాటర్ పైన ఉన్న ఈ బేస్కి ఒక లైటింగ్ అయితే సెటప్ చేసుకున్నా, జెండాను తీసి మధ్యలో వాది కొంచెం మాడిఫై అయితే చేసిన. శేఖర్ బాబు ఒకసారి లైట్ ఆఫ్ అయ్యి పెట్టేద్దాం. రెడీ 1 2 3 వచ్చింది. ఇందాక బొంత పురుగులు తిరుగుతున్నాయని చెప్పినా కదా ఇలా, ఇగో ఇప్పుడు మళ్ళీ కనబడ్డది. అంటే దీన్ని ఒత్తిన కట్టెతో ఒత్తిన అటే అయిపోయింది, చచ్చిపోయిందో ఏమో తెలియదు కానీ చూడరు ఒకసారి.
వచ్చినా మొత్తం కట్టెతోటి ఇక చచ్చిపోయినట్టుంది అది. ఇంకోటి కూడా ఉన్నది, 2 తిరుగుతున్నాయి. పెడతాగు. ఈ సిగ్నల్ ఒకటి ఒక్కొక్కసారి 1 పాయింట్ వస్తుంది, ఒకసారి 3 పాయింట్ వస్తుంది, ఒకసారి 4 పాయింట్లు వస్తుంది. సో మొత్తానికైతే నా లైటింగ్ కూడా సెట్టింగ్ అయితే అయిపోయింది చెట్టు పైన. ఇప్పుడు ఏ విధంగా ఉందో చూపిస్తా. ఇన్ 3, 2, 1. ఏమనుందా చెట్టు మీద నైట్ ఓవర్ నైట్ సర్వైవ్ అయిదాం అనుకున్నాం. కాకపోతే చెట్టు మీద లగ్జరీ హౌస్ అయితే క్రియేట్ అయిపోయింది. వా, అక్కడిక్కడ రోడ్ల పొండి పోయేటప్పుడు చెట్లకు చుట్టూనే చూసుడే కానీ ఆ చుట్టూన్న మధ్యలో కూర్చుంటే ఆ లుక్కే వేరే ఉంది. మెయిన్ లైట్ ఆన్. సో మీకు ఎట్లా కనిపిస్తుందో చూడొచ్చు. ఇవరిదాకా కనబడ్డది వేరు, ఇప్పుడు కనబడేది వేరు. నైట్ వ్యూలో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మన లైటింగ్ కాకుండా అన్న కూడా లైటింగ్ సెట్ చేసుకున్నాడు, మస్తు సెట్ చేసుకున్నాడు. ఈ నుంచి చూస్తే నాకు ఈ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే నాకు జబర్దస్త్ అనిపిస్తుంది ఆ లైట్ మీదకి. ఇవంతా కనిపిస్తుంది, చెట్టు మీద రావద్దు, దొంగలు ఉంటాయని అనిపించింది. కానీ ఇప్పుడు అరే అది అత్త అయిపో, గట్లా సెట్ చేసుకుంటే అయిపో అనిపిస్తుంది. మస్తుంది అన్నా, ఒకసారి ఇటు చూడు, మస్తుంది లైటింగ్. జబర్దస్త్ గా ఆడుతున్నా. ఇలా నాకు వచ్చినా అయిపోవు, నేను ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇక్కడ అయితే అయిపోయింది కదా, మొత్తం లైట్లు సెటప్ చేసుకున్నాం, మస్తుంది. కానీ ఎవరి దాకానే మంచిగా ఉండే. ఈ లైట్లు వేసిన తర్వాత అన్ని పురుగులు వస్తున్నాయి, మొత్తం సాగు కొడుతున్నాయి. ఘోరంగా ఉన్నది పరిస్థితి. దోమలు కూడా విపరీతంగా చంపుతున్నాయి. అప్పటి నుంచి బాయిలోకి వచ్చినాక ఏం తినలేదు, సైలెంట్గా ఉత్తనే కూర్చున్నా, అదొకటి వేడి చేసుకుంటా. ఇప్పుడు ఏదన్నా తిందాం. ఒకటి కేక్ ఉన్నదిగా, ఆ కేక్ తింటా. నాకు వచ్చినాయి 3 ఐటమ్స్. ఇది ఆ కేకు. ఇప్పుడు ఈ కేక్ని అయితే వేసేస్తాయి ఇక. సో లైటింగ్ ఏ విధంగా ఉందని చెప్పేసి కింది నుంచి వ్యూ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు కదా. అసలు పైన నేను ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నానో మీకు చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ల మధ్యలో ఈ విధంగా. అసలు చెట్టు మీద ఉన్నట్లేదు, ఏదో లగ్జరీ హోటల్లో ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది లైటింగ్కి. మీరు చూడొచ్చు, ఎటు దింపినా వేరే వేరే లైట్లు భలే వస్తున్నాయి. అలాగే ఇంకొక దురదృష్టకరమైన వార్త అదేంటిదంటే దోమలు అటాక్ చేసి అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు పర్టికులర్గా చూపిస్తే ఎక్కడన్నా ఉంటే ఇక గిడ ఆగింది చూడొచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా గిడ ఉంది కదా, మెల్లగా నా మీదకి అటాక్ చేస్తుంది వచ్చి. ఇక ఇంకో ఇలా అన్నది. ఈ ఎగిరేటి అన్ని దోమలే మీకు కనబడుతున్నాయి కావచ్చు, కొద్ది కొద్ది ఎగిరేటి. ఇవన్నీ దోమలే ఉన్నట్టే వేయాలి ఇక నాకు. పొద్దుగా ఆయన జ్వరం అవుతుందో. అసలు నిజంగా ఘోరంగా వచ్చినాయి దోమలు, మొత్తం అటాక్ చాలు చేసినాయి. నేను ఇలాగ రావనుకున్నా కానీ మొత్తం ఇళ్ళకి కూడా ఘోరంగా వచ్చినాయి దోమలు. అమ్మో పెద్ద దోమ ఇది, ఇగో మిగతా చిన్నవి. నేనున్న దగ్గరికి వెళ్ళి కూరగాడు క్లియర్ కనబడుతుండు. ఆ సందులోకి వెళ్ళి మెల్లగా ఇట్లా చూస్తుండు. ఎలక పొక్కలకి వెళ్ళి ఎలక ఇట్లా చూసుకోవడం అవుతుంది కదా, సేమ్ అట్లే చూస్తుండు. అని మీకు జూమ్ చేసి చూపిస్తానండి. కూర ఇగో నువ్వేం కనబడుతున్నావు, ఓన్లీ నీ ముఖం కనబడుతుంది అంటే ముక్కు కళ్ళు, బర్రె ముక్కు బర్రె కళ్ళు. కాకపోతే లైటింగ్ బాగా అయిందిరా, నాకు నిజంగా కనబడ్డట్టు కనబడతలేవు ఫోన్లో. ఎట్లుంది రా, అలా ఎంజాయ్ చేస్తున్నావా? ఎచ్చా ఉందా? దోమలు ఇక్కడ బతకైతలో ఉన్నాను నీకు మొత్తం చుట్టుముట్టినా ఇక్కడ. ఇంకా వండుకోపోయినా అట్లేదని. మా ఘోరం అసలు. ఏమన్నా ఇటు కూర్చున్నా కదా, ఇదంతా రాలింది ఘోరంగా మట్టి మీదికి వెళ్ళి. ఇగో ఇటు మొత్తం ఇదంతా ఇక గిన్నెలలో ఘోరంగా పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది నాకెందుకో. కొంచెం గ్యాప్ ఉంటేనే ఇట్లా అవుతుంది. ఆ రోజు అన్న ఇంకా మొత్తం ఫిల్ అయ్యి ఉన్నాడు కదా, ఆయన మంచిగానే ఉన్నాడు. నాకైతే ఇప్పుడు అంత ఘోరం ఆగం అవుతుంది, అంత తలకాయ వస్తుంది ఎందుకో ఇల్లు లోపల ఉండేసరికి. అప్పో మళ్ళీ ఇంకోటి ఏం భయం అవుతుందంటే ఏదన్నా పుసుక్కున పాము ఇంకేదో నచ్చి డైరెక్ట్ ఈ ఊళ్ళో నుంచి డైరెక్ట్ ఇళ్ళకి వచ్చింది అనుకో, ఇక కథమే ఇళ్ళనే ఉంటాం మేము. ఇక ఆగం అవుతుంది. నాకు ఎవరికి పాము అంటే ఘోరంగా భయం. మళ్ళీ చూస్తానే ఉంటున్నా అప్పటి నుంచి. చీకట్లు ఉండేసరికి భయం అవుతుంది, సైలెంట్గా ఉన్నా. ఈ పాములు ఎడికెళ్ళి వస్తాయని చెప్పేసి అదో భయం అవుతా ఉంది. ఏదన్నా ఒకటి చేద్దామని అనుకుంటే ఏం లేదు మన దగ్గర. ఏదైనా గేమ్ ఆడదామన్నా కానీ ఏం చేద్దామన్నా అని. ఇంతకుముందుకు ఈ లైట్లు సెటప్ చేసుకున్నా కదా, ఈ థర్మకోల్కి ఇట్లా సలాకలు కొట్టనీకి అని చెప్పేసి శేఖర్ ఒక రౌత్ ఇచ్చిండు. ఈ రౌతుని దీని లోపలికైతే దించుదాం, ఇది ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. మన దగ్గర అట్లే తాడు కూడా ఉన్నది. నేను దేనికైనా యూజ్ అవుతుంది బయటికి వెళ్ళినప్పుడైనా కానీ దించేటప్పుడైనా అని చెప్పేసి తెచ్చుకున్నా. కానీ దీన్ని ఏడా యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ తాన్ని యూజ్ చేసి దీనికి దారాన్ని ఈ రౌతుకు కడతాం, కట్టి దీని లోపలికి దించుదాం, ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఏదో టైంపాస్ కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నా.
మొత్తానికైతే మన రౌత్ అయితే రెడీ అయిపోయింది. దీనికి దారం కట్టేసిన. ఇప్పుడు దీన్ని బావి లోపలికైతే పంపించేద్దాం. ఇక మీరు చూడొచ్చు గాయస్, ఇగో ఇంత తాడైతే లోపలికి వెళ్ళిన చేతిలో కనబడుతుంది కదా. రౌత్ కూడా వచ్చింది మళ్ళీ సేమ్ అట్లే. ఈ తాడు మొత్తం లోపలికి వచ్చింది. ఇప్పుడు అంటే దగ్గర ఒక 30-40 ఫీట్ల లోతు ఉంటుంది. 30 ఫీట్ల దాకా ఉంటుంది కావచ్చు. ఇక్కడ కూర్చొని బోర్ కొడుతుంది. నేను అప్పటి నుంచి అదే చెప్తా ఉన్నా, వెయిట్ చేస్తూ ఉన్నా ఈ రాత్రి ఎలా గడుస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఇదికి నాకు కూరగాయలు కనబడుతున్న వాడిని అప్పుడు ఇప్పుడు వర్రించుకుంటున్నాను. నేను టైంపాస్ చేస్తున్నా కానీ డింపాడు అసలు ఎట్లా సర్వైవ్ అవుతుండే వానికి దండం పెట్టాలి. కూరగాయలు నన్ను గెలుపుతుండే, నేను వాడిని గెలుపుతున్నా. అట్లా మాకు కొద్దిగా టైంపాస్ అయితే అవుతుంది. సో దీనిలో చూసేది ఏం లేదు. ఈ ఓవర్న ఇట్లా అటు ఇటు ఏమైనా వస్తుందా చూసుకోవాలి, ముంగట మనకున్న వ్యూ చూసుకోవాలి, ప్లస్ ఈ చెట్టు మీద నైట్ ఎట్లా సర్వైవ్ కావాలో అది చూసుకోవాలి అంతే. ఇంకేమైనా ఫుడ్ ఐటమ్ ఉంటుంది తినాలి, వండుకోవాలి, అదే ఉన్నది. సో చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర కేక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటిది ఇది? బ్రిటానియా కేక్ గొబ్బిల్స్, బ్రిటానియా కేక్ గొబ్బిల్స్ అట ఏదో. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వేసేస్తున్నా. మస్తుంది. చాలాకి వేసుకుని ఇంకా సూపర్ ఉంటాయి కావచ్చు. ఈ కేకులు చాలాకి అంటారా, డబ్బు రొట్టె లెక్కనే ఉంది. అతుకొని తింటే సూపర్ ఉంటుంది. నిజంగా అసలు గాలి పీల్చుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు నేను బయటకి అయితే పోలేను, ఇలానే సర్వే కావాలి కాబట్టి వాటర్ అనేది తక్కువ తాగుతున్నా. దేనికోసం అంటే ఇప్పుడు ఇలానే కనిద్దామంటే ఏంది అంత గలీజ్ ఉంటుంది. సో అందుకోసమని వాటర్ అనేది తక్కువ తీసుకుంటా. అట్లే ఫుడ్ వచ్చేసి ఇక డిన్నర్ ఖచ్చితంగా తినాలి కాబట్టి అదైతే తింటా. మ్యాగీ ఉంది, దాన్ని వండుకొని అయితే తింటా. ఇంకోటి ఒక జ్యూస్ అవుతుంది మన దగ్గర ఇప్పుడు, అదైతే తాగుతా. కొంచెం ధూప అంటే ఏదో అనిపిస్తుంది నాకు మొత్తానికైతే. ఈ ఇళ్ళనే ఈ గాలిక ఇదంతా నా గాలి నేనే పీల్చుకునేసరికి ఇదంతా ఏదో అవుతుంది. అదైతే తాగుతా. ఇప్పుడు ఆపిల్ జ్యూస్ ఉంది మన దగ్గర. ఎవరు వచ్చి రావుతే ఎత్తురా? ఎవరు మళ్ళీ ఎత్తాడు. అటు పోతున్నా. శేఖర్ ఎవరు వచ్చినట్టు కానీ సప్పుడు ఎత్తలేరు. నువ్వేనా భయపడితే? తిన్నా ఏంటిది ఒక కేక్ తిన్నాక అంతే, ఏం లేదు ఉంచడానికి. గేమ్ ఆడిన తర్వాత శేఖర్ వచ్చిండు, హడావిడి చేసిండు, పోయిండు. ఇప్పుడు మళ్ళీ ఒక్కనే అయిపోయినా. ఇప్పుడు ఏదన్నా తిందామని చూస్తే ఇక మన దగ్గర ఏం లేవు. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది ఒకటి, అలాగే ఈ చాకో మిల్క్ ఇది ఒకటే ఉన్నది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని వేసేస్తున్నా. ఇది తాగిన తర్వాత మన శేఖర్ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే కొన్ని కామెంట్స్ అయితే చదువుతున్నా. మేము రీసెంట్గా ఒక మేజ్ అనే వీడియో చేసినాం కదా, ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంటు, సూపర్ వీడియో బ్రదర్, ఎక్సలెంట్, డిఫరెంట్గా ఉంది అని కామెంట్ చేసిరు. సుప్రియ అని ఉన్నది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి, గుడ్ వీడియో బ్రదర్ అని ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీధర్ 7898 అని ఉంది. బాల్ స్విమ్మింగ్ పూల్ తయారు చేయండి అని చెప్పేసి ఉన్నది. ఓకే బ్రో చేస్తాం, అది కూడా అనుకున్నాం ఒకసారి, అది కూడా ప్లాన్లోనే ఉండే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీలీల అని ఉంది. శేఖర్ని ఎందుకు తిడుతున్నారు అని ఉంది. శేఖర్ నిన్న తిడుతున్నాడు మేము ఆ వీడియోలో, అంటే విసిగిస్తున్నాం కదా మొత్తం నేను లాస్ట్కి అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కే రవి అని ఉంది. A to Z ఫుడ్ ఛాలెంజ్ చేయండి అని ఉంది. A to Z ఫుడ్ ఛాలెంజ్ అంటే అన్ని రకాల ఐటమ్స్. ఓకే చేద్దాం. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే తుంతరపోయిన నవీన్ గారు ఏమని పెట్టారంటే, అన్న ఫిషింగ్ పార్ట్ 3. ఓకే బ్రో, ఫిషింగ్ పార్ట్ 3 గురించి అయితే మేము చాలా రకాలుగా ఆలోచిస్తున్నాం. ఎట్లా అంటే సేమ్ కంటెంట్ ఉండకుండా, సేమ్ లొకేషన్ ఉండకుండా, సేమ్ అంటే ఎట్లా సేమ్ పట్టుడు అదే డబ్బాగాలతో పట్టుడు కాకుండా డిఫరెంట్గా ఆలోచించి పడదామన్నట్టు ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానల్లో నెక్స్ట్ ఫిషింగ్ పార్ట్ 3 కూడా రాబోతుంది. ఇంకో కామెంట్ చూద్దాం. అట్లే కన్నా రాజేష్ అంట, అన్న 50K కమింగ్ సూన్.
అవును బ్రో, మనది 50Kకి దగ్గరలో ఉంది మన ఛానల్. ఇంకా ఎవరైతే మన వీడియోస్కి చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా చేసుకొని 50K కాగానే పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఉంటాయి మన ఛానల్లో, మంచిగా ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం ఎప్పటికి మిమ్మల్ని. ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఇప్పుడు వచ్చేసి మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క చోట ఉన్నా సరే మధ్యలో ఒక కామెంట్స్ అయితే చదువుదామని చెప్పేసి ఫస్టే అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు చదివిరో లేదే, నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా. మనిషికి 2 కామెంట్లు అయితే చదువుతాం. వాళ్ళు చదివితే నా దాని తర్వాత ఇక్కడ యాడ్ అయిపోతాయి, చదవకపోతే నా ముందు యాడ్ అయిపోతాయి. ఇక ఎట్లా వచ్చినా సరే చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కామెంట్ వచ్చేసి రజనీ రాజు అయితే కామెంట్ చేసిండు. అదేంటంటే అన్న ఫిషింగ్ పార్ట్ 3 వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేసిండు. చూస్తున్నాం బ్రో, అది అంటే నార్మల్గా మనం ఇంతకుముందు తీసిన చెరువు దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు, ఒకటే ప్లేస్కి వెళ్ళిపోతే మీరు బోర్ అవుతారని చెప్పేసి వేరే ప్లేస్ కోసం అయితే చూస్తున్నాం. ఫస్ట్ ప్లేస్లోనే ఇంకా ఫిషెస్ ఉన్నాయి, ఆ ప్లేస్లో పట్టినా సరే అని ఎవరైనా కామెంట్ చేసినట్టయితే అందులో కూడా చేయడానికి ట్రై చేస్తాం. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆకుల సతీష్ అయితే కామెంట్ చేసిండు. వీడియో సూపర్ ఉంది బ్రో, నవ్వి నవ్వి చచ్చిపోయా, ఈ విధంగా చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అయితే కామెంట్ చేసిండు. సో థ్యాంక్ యూ బ్రో. ఆ వీడియోలో అంత ఫన్ రావడానికి ఏంటి రీజన్ అంటే, ఇది ఏ వీడియో కింద కామెంట్ చేసినంటే ట్రాంప్లైన్ క్యాంపింగ్ చేసినాం కదా మనము, దాని కింద కామెంట్ చేసిన అనమాట. సో అందులో అంతగానో ఫన్ రావడానికి రీజన్ ఏంటిది అంటే, ఒకటి మా కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే మనలో చేసిన ఫన్ కావచ్చు, అందులో చాలా ఫన్ వచ్చింది. ఇంకా చాలా రేటింగ్లో ఎగిరిపోయింది. మీకు కటింగ్ అయిపోయి వచ్చిన ఫుటేజ్ చూసే మీరు అంతగానో ఫన్ జనరేట్ అయితే మేము ఇంకా స్పాట్లో ఉన్న మేమైతే నవ్వి చచ్చిపోతాం. నాకు తెలిసి మా కామెడీకే మాకు టైం వేస్ట్ అవుతుంది అనమాట ప్రతిసారి. సో ఆ విధంగా అయితే జరుగుతుంటుంది. సో ఇవి నేను 2 కామెంట్లు చదివిన, మనలో ఒకవేళ చదివినట్టయితే దీని కంటిన్యూషన్లో అయితే వస్తాయి కామెంట్స్. ఇప్పుడైతే మనకి ఒకటే బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, ఇప్పుడు దీని అయితే దీన్ని సపరేట్గా వండుకోవాలి. అలాగే వాటర్ బాటిల్ అప్పటి నుంచి ఇంతవరకు దీన్ని ఇప్పలేదు. ఇప్పుడు చేతులు కడుక్కొని దీని అయితే వేసేస్తాం. ఇప్పుడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నా. ఆల్రెడీ మీకు తెలిసిందే మనకు ఒక పొయ్యి అయితే వచ్చింది, దాంతోపాటు ఈ పాస్తా అయితే రావడం జరిగిందనమాట. చాలా రోజుల తర్వాత దగ్గర ఎన్ని నెలలు అవుతుందో నాకు గుర్తులేదు పాస్తా తిని. సో ఈరోజు అయితే టేస్ట్ చేయబోతున్నా, చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడైతే ముక్కుల్లో కొన్ని వాటర్ కొట్టేసి ఎక్కిచ్చేస్తుంది దీని మీదకి. సైలెంట్ నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంది అప్పటి నుంచి, చిన్న తడలు కొడుతుంది, ఏ సౌండ్ వస్తుంది. మరి చేపల నైట్ పూట ఇలా పాములు ఇట్లా బయటకు వెళ్ళినా తెలియదు, ఘోరంగా భయం అవుతుంది. అక్కడ సైడ్ లైట్ ఏం లేదు, చీకటి ఉంది మొత్తం, దానివల్ల ఏం కనబడతలేదు. అన్న ఏమన్నా వచ్చినా కానీ ఏం కనబడదు. ఈ పురుగులు ఒకటి బతకనిత్తలేవు, ఈ లైటింగ్కి వచ్చినాయా లేకపోతే చెట్టు మీదనే ఉంటాయా అర్థమవుతలేదు. ఇవరిదాకా దోమలు ఉండే, దోమల టైమింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు పురుగులు చూడొచ్చు ఎన్నో, కొంచెం లేవు. నాకు తెలిసి లైట్కి వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఈ లైట్ని ఆఫ్ చేద్దామంటే దాని ఆపరేటింగ్ కింద ఉన్నది, కింద ఎవరు లేడు ఎవరికైనా చెప్తామంటే. ఇప్పుడు దీంట్లో ఎన్ని పడతాయో ఏం కదా, దీంట్లో ఆల్రెడీ చెత్తనే ఉంది. దీనికి అడుక్కున్నా ఇప్పుడు ప్రజెంట్. నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తలేను. ఇప్పటికైతే 1/2 లీటర్ బాటిల్ ఏదైతే ఉందో అది సగానికి ఎక్కువ అయిపోయింది. ఇంకా 1 లీటర్ బాటిల్ అట్లనే ఉంది, ఇంకా దాన్ని నిప్పలే. ఇప్పుడు పాస్తా వండుకున్నప్పుడు బాగా ఉడుతుందని చెప్పేసి నేను ఎక్కువ వేస్టేజ్ చేయలే వాటర్. టక్కన మూత పెట్టేసేయాలి. పడ్డాయా ఏం పర్లేదు, టక్కన మూత పెట్టేసేయాలి. వాటర్ పోసినా లేకపోతే ఇప్పుడు మనం పాస్తా వేసినా లేకపోతే తినేటప్పుడు అయినా సరే ఇలా మూత ఉంటుంది కదా, ఇట్లా మూత లేపుకొని కొంచెం తినే పరిస్థితి వస్తుంది కావచ్చు. ఒక చెక్క చెంచా వచ్చింది కానీ తిననీకి ఏమి ఇవ్వలేదు, తిననీకి ఏం రాలే. ఇటు సైడ్ వండనీకి, ఇటు సైడ్ తిననీకి. ఈసారి ఈ చెంచా ఇదే మనకు 2 in 1. ఇప్పుడు వాటర్ గరం అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం వండబోయే ఈ పాస్తాని కొద్దిగా అనలైజ్ అయితే చేద్దాం. చేయక చాలా రోజులు అవుతుంది. సో ఇక మీరు చూసినట్టయితే ఇన్స్టెంట్ 3 minutes అని చెప్పేసి అయితే ఉంది. సో అంతేకాకుండా వెనక కుకింగ్ చేసే ప్రాసెస్ కూడా ఉంది. అదేంటిది 2 వాటర్ పోయాలి, ఆ తర్వాత కలపాలి, ఆ తర్వాత పాస్తా వేసేయాలి, రెడీ అయిపోతుంది 3 నిమిషాలు అని చెప్పేసి ఉన్నది అనమాట. సో ఇలాంటివి నేను ఎక్కువ రికమెండ్ చేయ. మేము ఏదో ఇప్పుడు సర్వైవల్ ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి ఇవైతే తింటున్నాం. దీనికంటే బెటర్ మనకు ఇంటి ఫుడ్, అది అన్నం కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఏదైనా సరే హోమ్ ఫుడ్ మీదకి ఏది రాదు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేను జస్ట్ ఇప్పుడు ఈ ఒక్క పూట మందం ఏదో వెళ్ళదు నీకైతే ఇప్పుడు దీన్ని తింటున్నా. ఓకేనా? ఎవరైతే పిల్లలు చూస్తారో దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసినట్టయితే అటు అన్న చూడర్రి ఆల్రెడీ కుంపటి పెట్టేసిండు. ఒకసారి చూపెడతా, మంచిగా వండుకుంటుండు. ఇక నేను కూడా కుంపటి పెట్టి వండుకుంటే ఇక నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. కాబట్టి తింటే భయం అవుతుంది నాకు, ఏడా లోడు వాడు ఏమవుతుందా అని. నీళ్ళు తాగినా కానీ భయం అవుతుంది. ఇక ఏం కాదు, చూస్తే ఒక డబ్బానైతే కాల్ చేస్తా, నేను చెప్తా. కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చూడొచ్చు మీరు, ఎంత ఉంది ఇలా పడ్డది. దీని అంతా క్లీన్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకుందాం. ఆయన పుసుకున్నాక ఇలా వేలిందనుకో గ్యాస్ కూడా
పెట్టినా మంచిగా అంటున్నావుగా. వచ్చాయేమో కానీ అక్కడ పేలిందనుకో బుడ్డి కథమవుతుంది ఇలా. ఇల్లనే ఉంది పెద్ద బుడ్డి గదే పుసుకులో వేలింది అనుకో ఇల్లనే. ఏం లేదు ఇక కథం పొద్దులు దండెత్తారు నాకు. మంచిగా గిన్నె కడుక్కుంటుంది ఇక గిన్నె కడుక్కొని మ్యాగీ అనుకుంటా. మన పాస్తా ప్యాకెట్ ఇప్పిన తర్వాత పాస్తా ఎంత వచ్చిందో మసాలా అంత వచ్చింది. ఇంత మసాలా తింటే మన పని అయినట్టే ఇక. సో వాటర్ గరమైన చూద్దాం. ఫుల్ గరమే. సో ఇప్పుడైతే పాస్తా వేసేస్తా అక్కడక్క. గరం పాస్తా అయితే పడిపోయింది. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనకు కొద్దిగా సాఫ్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఈ మసాలా అయితే వేసేద్దాం. తర్వాత లాగించేద్దాం గరం పాస్తా. సో ఇప్పుడైతే మళ్ళీ దీనిపైన మూత అయితే పెట్టేస్తున్నాం, పురుగులు పడతాయి మళ్ళీ. మన మ్యాగీకి అయితే నీళ్ళు అయితే రెడీ అవుతున్నాయి. మనకు 2 బాటిల్ ఇచ్చారు కదా, 1 లీటరు ఇంకోటి హాఫ్ లీటర్ అయితే వాటర్ అయిపోయినాయి. ఇంకో లీటర్లో సగం అవుతున్నాయి. మనకు వచ్చిన మ్యాగీలను అయితే మంచూరియన్ మ్యాగీ మసాలా, దానికి సపరేట్ ఒక మసాలా వచ్చింది. ఇప్పుడైతే ఇక మ్యాగీ వండేసుకొని మంచిగా తింటే. ఇప్పటిదాకా పాములో ఏదో సౌండ్ అయిందని చెప్పినా కదా, అందుకోసమే శేఖర్ నేనే ఉండు మనం అని లైట్ షేడ్ చేస్తుండే ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఆనే పెట్టు చెయ్యి కనబడుతున్నాయా? ఇటు కొట్టాను అటు బోట్ని తిని. అవునా? అవే కావచ్చు మరి సౌండ్, పాములో తెలియదు. సో మొత్తానికైతే ఒక 3 minutes వెయిట్ చేసిన తర్వాత మన పాస్తా అయితే ఉడికింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. సో వీళ్ళు ఇచ్చిన స్పెషల్ మసాలా ఉంది కదా, దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాం. వీళ్ళ మసాలాలు ఏమేమో వచ్చినాయి, పచ్చి బఠానీ, ఇంకా ఇట్లా తీగలు దారాలు ఏమేమో ఉన్నాయి. టేస్ట్ ఎట్లుంటుందేమో చూడాలి. ఇప్పుడు ఈ మసాలాతోటి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పాస్తాకు మొత్తం మసాలా పడుతుంది. ఒక 30 seconds ఆగేసి తినేద్దాం ఇక. మొత్తానికైతే మన గరం పాస్తా రెడీ అయిపోయింది గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. మొత్తం ఎక్దమ్ గరం అంటే ఒక రేంజ్ గరం అయితే ఉంది. పురుగులు కూడా తక్కువ అయిపోయినాయి, మన కోసమే కావచ్చు. ఇవరిదాకా వండేటప్పుడు ఉండే మెల్ల తగ్గుదారి పట్టేసినాయి. ఇప్పుడు ఎటువంటి గిన్నెలు లేవు, ఎటువంటి చెంచాలు లేవు. ఇదే చెంచు ఉన్నది, ఇదే ముక్కుడు ఉన్నది, అలానే తినేస్తున్నాయి. వండిందాలు తినొద్దంటారు కానీ తప్పట్లేదు, ఏమనుకోకుర్రి. నాట్ బ్యాడ్, ఏం గది లేకపోతే తినొచ్చు, మంచిగా ఉంది. మసాలాతో టేస్ట్ వచ్చింది. మొత్తం ప్లాస్టిక్ని చిన్న ముక్కలు చేసుకొని దాంట్లో మసాలా కలుపుకొని తినట్టున్నది నాకైతే. శేఖర్ నేను ఇన్నే ఉన్నాడు, అటు ఇటు తిరిగిండు. నేను తినడం అయిపోయేసరికి మెల్లమెల్ల మాట్లాడుకుంటూ జారుకున్నాడు, ఈ నుంచే వేయండు. సో ఇక నేను కూడా పడుకున్న టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక ఒరిగేస్తా. మనకి ఈ రగ్గు ఉన్నది, రగ్గు వేసుకొని ఇక పడుకున్నాడే. కంప్లీట్ అయిపోయింది గైస్ డిన్నర్. ఇప్పుడు వచ్చేసి వేసేద్దాం బిస్తర్. మంచిగా వండుకుంటే ఇక నిద్ర పట్టట్లేదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రీ హౌస్ తయారు చేసినప్పుడు చూసే ఉండొచ్చు. మనం ఇంత చిన్న ప్లైవుడ్ షీట్ని అయితే వాడినాం. ఆవిడకిడికి ఉంది అదే. ఇటు సైడ్ కొద్దిగా ఎక్కువ స్పేస్ చేసుకుంది. ఇటు సైడ్ తలకాయ పెట్టుకుంటా, అటు సైడ్ కాలు పెట్టుకుంటా. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇటు సైడ్ డౌన్ ఉంది, అటు సైడ్ హైట్ ఉంది. డౌన్ ఉన్నది తలకాయ పెట్టుకోవద్దు అంటారు కదా. సో ఇప్పుడు తప్పక అటే వండుకోవడం అయ్యేటట్టు ఉన్నది. చూద్దాం మరి ఎటో దిక్కు అయితే అవుతుంది. కూరా అయిందారా? ఇంకా ఉండడమేనే ఉందా? నాది అయిపోయింది, తిన్నా పక్కేస్తున్నాయా, సగం అరిగింది. అందరైతే మంచిగా వండుకుండా అయిపోయిందట, తినుడు కూడా అయిపోయిందట. సగం అరిగిందిరా అంటుండు, మంచిగా అంటుండు. మనదైతే ఇంకా వండుడు కానీ ఉంది. ఇక మసాలా ఇచ్చేస్తుంది ఇప్పుడే. ఓకే గైస్,
నేనైతే పడుకుంటున్నా. గుడ్ నైట్. అసలు మనలో ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి ఎవరిదైతే ఐడియా లేదు. కూరగాడు ఒక్కడు కనబడతా ఉన్నాడు, వాడు ఇంకా వండుడు మీదనే ఉన్నట్టున్నాడు. ఆహా, ఈ ఒక్క చిన్న సన్న చెక్క అయినా కానీ హాయి అంటుంది పంటే. అబ్బో, ఆ డింప ఎట్లా అవుతుండేమో. ఆ రోజు ఇద్దరం ఉంటేనే భయం అయింది. ఎలా వాడు ఒక్కడే ఎట్లా తిత్తుండేమో. నేనైతే వంట ఇక కొద్దిగా కలుద్దాం. బాయ్ బాయ్. ఎటన్నా కాలు దాపుదాం, ఎటన్నా మెసిలిద్దామంటే ముండ్లు కూస్తున్నాయి. సో మొత్తానికైతే మీరు చూసినట్టయితే మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇక తింటా మంచిగా గరం అన్ని మంచిగా ఉన్నది, కానీ ప్లేట్ ఇవ్వలేదు, ఒక చెంచా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇక ఇదే చెంచాతోటనే తింటా, ఇదే పెద్ద చెంచాతోటి, లేదా డైరెక్ట్ చేతితోటనే తింటా కొంచెం చల్లారినాక. కొద్దిగా కాకలి అవుతుంది, కొద్దిగా గరం ఉన్నది. సో గాయస్ మొత్తానికైతే ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా తిన్నా మ్యాగీ. ఇప్పుడు ఇక వండుకోవాలి కాబట్టి ఇలా నాకు మెసలెత్తలేదు అని ఏం చేసిన అంటే గ్యాస్ను బుడ్డి పొయ్యి అట్లా ఆ గిన్నె కూడా శేఖర్ మీదకి ఇచ్చేసిన శేఖర్కి. ఇట్లే ఆయన తీసుకుని అయితే వెళ్ళండి. ఇక్కడ నాకు మెసలెత్తలేదు కాబట్టి ఇక పడుకుంటాను. నేను మంచిగా సాఫ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇది అంతా రాలింది, ఇంకా నైట్ అంతా పడుకున్నాక ఎంత రాలుతో ఏం కొత్తనో తెలియదు. ఇప్పుడైతే సాఫ్ చేసుకుని అయితే పడుకుంటాను నేను మంచిగా. బాయ్, గుడ్ నైట్ అందరికీ. గైస్ ఘోరంగా ఉన్నది పరిస్థితి, మస్తు భయం అవుతుంది. ఎవ్వరు లేరుడా. అప్పుడంటే శేఖర్ వచ్చి అదొకటి మాట్లాడించుకుంటా పోయిండు. ఈ మిడ్ నైట్ అయ్యేసరికి ఎవ్వరు లేరుగా, వాళ్ళని పోయి మంచిగా వండుకున్నారు. మస్తు భయం అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పాముల భయం ఒక్కోసారి ఈ బోట్ ఇట్లా అటు ఇటు కదులుతుంది. ఆ కదిలేసరికి అది ఇంత భయం అవుతా ఉంది నీళ్ళ సౌండ్కి. ఈ పురుగులు ఒకటి కొడుతున్నాయి. మనకి పక్క పొంటే రోడ్డు ఉంటుంది కదా, ఈ రోడ్డు ఉండేసరికి దానిపైన నుంచి లారీలు పోతూ ఉన్నాయి, ఊకే ఆరన్లు కొడుతున్నాయి. ఎత్తేసేసరికి అదొకటి సౌండ్ అవుతూ ఉంది. అట్లా కూడా భయం అవుతూ ఉంది. ఈ లైట్ని అట్లే ఆన్ చేసి పెట్టుకున్నా, ఒకవేళ పని చేస్తే నైట్ పూట దీని మీదకి ఏమన్నా ఎక్కేమో అని చెప్పేసి. ఇది ఒకవేళ మధ్యలోనే అయిపోయిందంటే నా పని కథమైనట్టే. ఇక ఒకసారి చేకర్ని పిలిచిన ఒకసారి, అప్పుడు అయినా కానీ ఆయన రాలేదు. ఇక్కడ పడుకోమని అంటే నేను పడుకోను అది ఇది అనుకుంటున్నాడు. ఎట్లయినా సరే ఛాలెంజ్ కాబట్టి ఫేర్గా ఉండాలి. ఇక ఎట్లయినా సరే దీనిలోనే ఉంటా పొద్దుగాల దాకా. ఇక కొంచెం ధైర్యం చేసుకుంటా అనుకుంటా. మధ్యలో 2-3 సార్లు వేసిన నాకు చెప్దామని చెప్పేసి, కానీ భయమైంది. ఇక పొద్దుగాల దాకా సర్వైవ్ అయితే అవుదాం, పొద్దుగాల కలుస్తాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. నైట్ అంతా ఎట్లా తీసినా అంటే అట్లా తీసినా కొంచెం చలి పెట్టలేదు. మనకు ఇక్కడ నుంచి కొన్ని కొమ్మలు ఉన్నాయి కాబట్టి అంతగానో మంచు వాళ్ళలేదు. అయినా సరే సైడ్ల నుంచి వచ్చే గాలి వల్ల చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. మీరు అటు సైడ్ చూడవచ్చు ఎట్లాగా నడుతుందో మొత్తం మన జైలు అది ఇది. కూరగాడు అయితే ఇంకా లేవనట్టున్నాడు, ఏం మూమెంట్ అయితే కనిపిస్తలేదు మన దాంట్లో, సప్పుడు ఎత్తలేదు కదా. ఇంకా నైట్ మొత్తం పక్క మీదనే వండుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు మంచి తయారు చేసినప్పుడు ఈ మూల కొద్దిగా పైకే ఉండిపోయింది అనమాట, మొత్తం కొట్టలేదు. ఇట్లా ఎల్లెంకల వందామంటే జబ్బ కొట్టుకోపోతుంది. సో దాని కారణంగా ఒక పక్క మీద వండుడైంది. ఎలాగోలా ట్రీ హౌస్ మీద అయితే సర్వైవ్ అయితే అయినా. ఇప్పుడు ఏంటిదంటే లాస్ట్ మనకి ఇక సన్ రైజ్ కోసం వెయిట్ చేయాలి. ఇక సన్ రైజ్ అయిందంటే ఒకసారి మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. సన్ రైజ్ ఇప్పట్లో అయ్యేటట్లేదు. ఈ సన్ రైజ్కు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మధ్యలో ఉన్న టైం పీరియడ్ అన్నమాట. ఇది కంప్లీట్ అయితే మనకు ఎండ్ వస్తుంది. మనోళ్ళు దీనిలో రీసెంట్గా క్యాంపింగ్ చేశారు కదా, అప్పుడు ఎట్లా వండుకున్నారో ఏమో. ఇది 2 పార్ట్లుగా విడిపోయింది ఉండే. నాకన్నా ఇంత మంచిగా ఉన్నా కానీ నాకు భయం అవుతుంది ఎటు పడుతున్నావు అని చెప్పేసి నిద్రలా. వాళ్ళు ఎట్లా వండుకున్నారో ఏమో, ఘోరంగా ఉన్నది పరిస్థితి. అట్లే నేను నైట్ చెప్పిన కదా లేచినప్పుడు, ఈ లైట్లు ఇట్లా మధ్యలోనే ఆఫ్ అయితే కావచ్చు అని చెప్పేసి అనుకున్నట్టుగా మధ్యలోనే ఆఫ్ అయిపోయినాయి లైట్లు. ఇగో దీన్ని పవర్ బ్యాంక్ కూడా ఈ లైట్లో తీసేసిన, అవన్నీ ప్యాక్ చేసి లైట్లు ఇట్లా దానిలో పెట్టి పెట్టుకున్నాయి. గుడ్ మార్నింగ్ గాయస్. తెల్లారైతే అయిపోయింది. మంచి అన్న లేచి అయితే ఎప్పుడో కూర్చున్నాడు. అన్నా మంచిగా కూర్చున్నాగా లేచి. గుడ్ మార్నింగ్.
వచ్చిందా సన్ రైజ్ ఏమి ఏర్పడతలేదు నాకు. టైం పట్టేట్టుందా? లేవాల తొందరగా కానీ బయటకి ఎప్పుడైతే అందుతానా. హెచ్చగేమో కానీ అంత భయం భయం అయింది లోపలికి ఏమైనా వస్తుంది. అంతేనా? ఇక మంచి కూర్చుని గమ్మత్ కూర్చున్నావు నువ్వు. మనం ఈ ఓవర్ నైట్ వచ్చేసి గాలిలో భూమిలో నీళ్ళలో వేస్తున్నాం కాబట్టి బయట అట్మాస్ఫియర్ ఎక్కువ నాకే కనబడుతుంది. సో అందుకే ఎండ వచ్చినా రాకున్నా ఫస్ట్ నాకే కనబడాలి, వాళ్ళిద్దరికి కనబడదు. ఒకవేళ నేనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళిద్దరిని అలర్ట్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకే అడిగి చూస్తూ ఉన్నా అప్పటి నుంచి ఎండ వచ్చిందా లేదా అని చెప్పేసి. చెట్లు అడ్డం ఉన్నాయి, మొత్తం ఎటు కనబడుతుంది. సరే వచ్చింది, సన్ రైజ్ అయింది గాయ్స్. మీకు చూపిస్తా. ఇగో గిల్లకెళ్ళి చిన్న కనబడుతుంది, మీకు కనబడుతుంది కావచ్చు ఇక్కడ. సో సన్ రైజ్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ ఓవర్ నైట్ సర్వైవింగ్ అయితే కంప్లీట్. కూరా సన్ రైజ్ అయిందిరా, ఎండ వచ్చింది. కమాన్ వెళ్ళు, దిగుతున్నా నేను కూడా ఇక. సో ఈ సర్వైవింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. ఒకటి దానిలాడుతున్నావు, ఎక్కువ పడతలోగా అలా నీకు కనబడుతున్నారా ఎండ ఆడికెళ్ళి? నాకు కొమ్మలు అడ్డం ఉన్నాయిరా. ఎక్కువ ఏం చెప్తావు అలా? వాడు ఏం చెప్తున్నావు బాయిలో వాని దగ్గర కురుకుదాంపా. కూర్చోరా పడలే అయిపోయిందా? సన్ రైజ్ అయింది. ఒకటే పండలా కొడుతుంది లైటింగ్ ఏర్పడుతుంది. లోపల ఉంటే ఏడ కనబడుతుంది, ఎటు కనబడుతుంది. నీకు గుండు కూడా కొడుతుంది, చెట్లకు కనబడుతుంది లైట్. ఇప్పుడు ఎండ ఇలా చేపలు ఉన్నాయనా? ఎవరా కనబడలో లైట్ దుంకినాయి, ఉగ్గినాయి, ఇట్లా చూసిండు. ఒక్క పాం కావాలి కనబడదు ఇంత ముందుకే, నేను తీయలే కదా. ఎందుకు సన్ రైజ్ అయితే రావా? వస్తున్నాయి అంటే గడ్డకి వస్తున్నా అంటావా? అలానే ఘోరంగా భయమైంది నైట్ ఒక్కనే ఉండేసరికి. ఎవ్వరు లేరు, లైట్లు ఉన్నా కానీ ఏం కాకపోవు. మజా సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకైతే వచ్చినాం, గాలిలో భూమిలో నీటిలో అన్నట్టుగా. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందరం కలిసి కాదు. నేను కాలే, ఏమైంది మీరు నేను అది ఎక్కినా దానిలో దీనికి ఇంతవరకు కూడా పోలేదు. ఎవడో దాంట్లో అది ఎచ్చగా అన్నది కావచ్చు. ఎచ్చగా ఉందారా? వస్తుంది ఇలా కూడా మట్టి వేద్దామా? సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.